ఐపీఎల్ 17వ సీజన్ ఉర్రూతలూగించింది. అభిమానులకు కావాల్సినంత కిక్కిచ్చింది. కొందరు ప్లేయర్లు గత కొద్ది సీజన్లతో పోల్చితే మరో లెవెల్ చూపించారు. టాక్ ఆఫ్ ది ఐపీఎల్ అయ్యారు. అందులో సునీల్ నరైన్ ముందు వరుసలో ఉన్నాడు. ఈ ఏడాది కేకేఆర్ కు విండీస్ ప్లేయర్ అడ్వాంటేజ్ అయ్యాడు. అంచనాలకు మించి రాణించాడు. సీజన్లో ఏకంగా 488 పరుగులు సాధించాడు. 34.85 యావరేజ్, 180.74 స్ట్రైక్ రేట్తో కట్టిపడేశాడు. 2024 సీజన్ కు ముందు నరైన్ 4 సార్లు 50+ స్కోర్లు సాధించాడు. ఈసారి ఆ సంఖ్యను డబుల్ చేశాడు. టీ20 100ను సాధించాడు. బౌలింగ్ లోనూ ప్రతాపం చూపించాడు. 6.69 ఎకానమీ రేట్ను నమోదు చేశాడు. 17 వికెట్లు సొంతం చేసుకున్నాడు. లీగుల్లో గ్రేటెస్ట్ ప్లేయర్ అనుకునేలా సత్తా చాటాడు. జస్ప్రీత్ బుమ్రా కూడా ఈసారి దుమ్మురేపాడు. ముంబై ఇండియన్స్ విఫలమైనా తన పని తాను చేసుకుపోయాడు. బంతితో అద్భుతాలు చేశాడు. ఐపీఎల్ కెరీర్లో బెస్ట్ ఎకానమీ రేట్ను సాధించాడు. ఓవర్కు 6.48 పరుగుల చొప్పునిచ్చాడు. 7 మ్యాచ్ల్లో అయితే ఎకానమీ రేట్ 6 పరుగుల్లోపే ఉంది. ఆర్సీబీ స్టార్ ప్లేయర్ కోహ్లీ కూడా ఈసారి తన స్టామినా చూపించాడు. యాంకర్ రోల్ అనే కాన్సెప్ట్ ను పక్కన పెట్టేశాడు. ఫియర్లెస్ క్రికెట్ ఆడాడు. కెరీర్ బెస్ట్ స్ట్రైక్ రేట్ ను సాధించాడు. 154.69 స్ట్రైక్ రేట్ తో పరుగులు చేశాడు. తొలి 6 ఓవర్లలో కోహ్లీ స్ట్రైక్ రేట్ 161.47. గతంలో సాధించిన అత్యుత్తమ స్ట్రైక్ రేట్ 139.54 మాత్రమే. 2014 తర్వాత స్పిన్నర్లపైన మెరుగైన స్ట్రైక్ రేట్ ను సాధించాడు. సీజన్లో టాప్ స్కోరర్ గాను నిలిచాడు. ఎస్ఆర్హెచ్ ఓపెనర్ అభిషేక్ శర్మ 2018లోనే ఐపీఎల్లోకి ప్రవేశించాడు. కానీ ఈసారే అందరి దృష్టిలో పడ్డాడు. ట్రావిస్ హెడ్ తో కలిసి రికార్డులు సృష్టించాడు. టోర్నీలో ఏకంగా 42 సిక్స్లు బాదాడు. సీజన్లో అత్యధిక సిక్స్లు కొట్టిన ప్లేయర్ గా నిలిచాడు. సింగిల్ ఎడిషన్ లో ఎక్కువ సిక్స్లు కొట్టిన భారత ఆటగాడు కూడా అభిషేక్ శర్మే. 200కు పైగా స్ట్రైక్ రేట్ తో 484 పరుగులు చేశాడు. గత సీజన్లతో పోల్చితే రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ నిలకడగా రాణించాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో ఎక్కువ టైం తీసుకుని పరుగులు సాధించాడు. ఐపీఎల్ కెరీర్లో తొలిసారి 500కు పైగా పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్, యావరేజ్ కూడా బెటర్ గానే ఉంది. టీ20 వరల్డ్ కప్ లోనూ చోటు దక్కించుకోగలిగాడు. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ కూడా ఆకట్టుకున్నాడు. ఫ్రాంచైజీ నమ్మకాన్ని నిలబెట్టాడు. సీజన్లో 14 ఇన్నింగ్స్ల్లో 573 పరుగులు చేశాడు. 4 హాఫ్ సెంచరీలు సాధించాడు. కెరీర్ చివరి సీజన్లో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ దినేష్ కార్తిక్ సైతం అభిమానులను ఫిదా చేశాడు. డెత్ ఓవర్లలో విశ్వరూపం చూపించాడు. స్పిన్నర్ల బౌలింగ్ లో ఒక్కసారి కూడా అవుట్ కాలేదు. 38 బంతుల్లో 63 పరుగులు చేశాడు. సీజన్లో 326 పరుగులు సాధించాడు.